ఆరోగ్యవస్తు యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది మా సోదరీమణులకు, మా చెల్లెళ్లకు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆకలి లేకుండా కొందరికి ఉంటుంది. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు బాగా ఆహారం తీసుకోవాలా, తిన్నప్పుడే లోపల ఉన్న శిశువుకు కూడా ఎదగడానికి బాగా గ్రోత్ కావడానికి ఉంటుంది. అలాంటి చెల్లెమ్మలకు నేను చెప్పే ఆహార కానుక మీ ఇంట్లో మీ అమ్మాయిలు కానీ ఈ ప్రాబ్లమ్స్తో ఉంటే మీరు తయారు చేసుకుని వాడండి, మంచి లాభాన్ని పొందండి. మళ్ళీ మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే, మన అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే అండి, మనం ఎక్కడ బయట వెళ్ళనవసరం లేదు. వంటిల్లే వైద్యశాల ఫస్ట్ వాము 25 గ్రాములు, సొంటి 25 గ్రాములు, పిప్పళ్ళు 25 గ్రాములు, జీలకర్ర 25 గ్రాములు. 4 వస్తువులు మన ఇంట్లో ఉన్నవి. పిప్పళ్ళు కూడా ఆయుర్వేదిక్ షాపుల్లో తెచ్చుకోవాలా. జీలకర్ర, పిప్పళ్ళు, సొంటి, వాము 20-25 గ్రామ్స్. ఓకే, దాదాపు 2.5 చెంచా అంతవరకు. ఇవి 4 కూడా దూరగా వేయించేసి మీరు పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత 50 గ్రాములు తేనె కలపండి, 50 గ్రాములు పాత బెల్లం కలపండి. దీంట్లో ఇవి 4 వేస్తే మీరు 25 గ్రామ్స్ 100 గ్రామ్స్ అయింది. దాంట్లో 50 గ్రామ్స్ తేనె కలపండి, ఒక 50 గ్రామ్స్ పాత బెల్లం, కొత్త బెల్లం కాకుండా పాత బెల్లం కలపండి. మొత్తం కలిపేసి బాగా ముద్దలాగా చేసి పెట్టుకోండి. బాగా కల్వంలో వేసేసి దంచి పెట్టుకోండి. దీన్ని ఎలా వాడాలంటే రోజు 2 పూటల ఆహారానికి గంట ముందు ఇంత 10 గ్రాములంత మోతాదుగా ఇంత ముద్దలాగా, ఎలాగో తేనె బెల్లం వేస్తారు కాబట్టి బాగా ముద్దలాగా అవుతుంది. ఇంత 10 గ్రాములంత మోతాదుగా తీసుకొని తినండి. ఇది తినేదానివల్ల ఆకలి పుడుతుంది, తినే ఆహారం రుచిగా ఉంటుంది. ఇలా చప్పరిచ్చి తినాలి, బాగా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనము బెల్లం వేసినాము, తేనెగా ఉంటుంది, తినడానికి రుచిగా కూడా ఉంటుంది. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. వాము, జీలకర్ర, సొంటి, పిప్పలు ఈ 4 దోరగా వేయించి పొడి చేసుకోండి. 50 గ్రాములు తేనె తీసుకోండి, 50 గ్రాములు పాత బెల్లం తీసుకోండి. ఈ 6 వస్తువులు కలిపేసి బాగా దంచి కల్వంలో వేసి దంచేసుకొని ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి. దీనిని రోజు ఆహారానికి గంట ముందు మార్నింగ్ అండ్ ఈవినింగ్ లేదా ఆఫ్టర్నూన్ అండ్ నైట్ ఒక చిన్న 10 గ్రామ్స్ అంత ఇంత చిన్న ముద్దగా తీసుకొని బాగా చప్పరిచ్చి తినేసేసేయండి. దీనివల్ల మంచిగా గంట ముందు తిన్నారనుకోండి మీకు ఆకలి పుడుతుంది. జఠరాగ్ని అనేది మనకు ప్రజ్వలిస్తుంది అనమాట, అగ్ని. దానివల్ల మీరు బాగా తినేదానివల్ల మీ యొక్క శిశువు బాగా గ్రోత్ అవుతుంది. మీరు ఆరోగ్యంగా శిశువుని జన్మిస్తారు, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారని నా చెల్లెమ్మలు చేసుకొని మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను.